అనవసరంగా కెలికారా? రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటున్నా నాగేశ్వరరావు. సోషల్ మీడియాలో ఒకరిపై ట్రోలింగ్ చేస్తే ఏమవుతుంది? సాధారణంగా వెనక్కి తగ్గుతారు. వీళ్లతో మనకెందుకురా బాబు అని సైలెంట్ అయిపోతారు. ఇక పేటీఎం అనో మరో పార్టీ ముద్ర వేస్తే తమ క్రెడిబిలిటీ దెబ్బతింటుందని ఎవరైనా వెనక్కి తగ్గుతారు. ప్రొఫెసర్ విషయంలో కూడా ఇలానే ఆలోచించారేమో, కానీ వాళ్ళు కెలికింది ఒక తేనె తుట్టని అన్న విషయం ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇచ్చిన మాస్ కౌంటర్ తో స్పష్టమైంది. నేను కొనాలంటే అమ్ముడు పోను, బెదిరిస్తే భయపడను, మీరు యుద్ధం మొదలు పెట్టారు, దాన్ని ముగిస్తా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కాకరేపుతున్నాయి. అసలు ఒక లాజికల్ అనలిస్ట్ అయిన ప్రొఫెసర్ నాగేశ్వరరావును టీడీపీ అనవసరంగా కెలికిందా? దీని వెనుక జరిగిన అసలు కథ ఏంటి? జగన్ పర్మనెంట్ ఫ్రెండ్, చంద్రబాబు నాయుడు ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని అమిత్ షా పవన్ కళ్యాణ్ తో అన్నారని ఆయన ఆరోపణ చేశారు. అయితే దీనిపై జనసేన పార్టీ చాలా హుందాగా స్పందించింది. ఆ వ్యాఖ్యలు వాస్తవం కాదని, వాటిని వెనక్కి తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అత్యంత గౌరవప్రదంగా కోరారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడు వ్యక్తిగత గౌరవానికి పెద్దపీట వేసే ప్రొఫెసర్ నాగేశ్వరరావు నాదెండ్ల మనోహర్ రిక్వెస్ట్ ను, అలాగే పవన్ కళ్యాణ్ కు తన మీదున్న గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని తన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకున్నారు. జనసేన కూడా ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని తన క్యాడర్ కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కానీ ఇక్కడే సీన్ మారింది. జనసేన ఈ విషయాన్ని వదిలేసిన టీడీపీ ఇంకా కొన్ని మీడియా ఛానళ్లు మాత్రం ప్రొఫెసర్ పై వ్యక్తిగత దాళ్లకు దిగారు. టీడీపీ అధికారిక ఫేస్బుక్ పేజ్ లో ఆయన మెడలో వైసీపీ కండువా వేసి ట్రోల్ చేశారు. అందులో పనిగా పేటీఎం బ్యాచ్ అంటూ ముద్ర వేసే ప్రయత్నం చేశారు. ఇదే ప్రొఫెసర్ నాగేశ్వరరావును తీవ్రంగా కలిసివేసింది. ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్లు విశ్లేషించే ఆయన తనదైన శైలిలో లాజిక్స్ తో విశ్వరూపం చూపించారు. నన్ను వైసీపీ మనిషి అంటారా అంటూ ఆయన సంధించిన అస్త్రాలకు ట్రోలర్స్ కు దిమ్మ తిరిగిపోయింది. నేను వైసీపీకి అనుకూలమైతే ఏ డేటా సెంటర్ల పైన, 3 రాజధానుల పైన జగన్ విధానాలను ఎందుకు వ్యతిరేకిస్తాను? విశాఖ రైల్వే జోన్ వేదాంత బ్లాక్ల కేటాయింపుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని నేను నిలదీసినంతగా స్వయంగా టీడీపీ వాళ్ళు కూడా నిలదీయలేదు కదా. లాజికల్ గా ఆయన అడిగిన ప్రశ్నకు ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. ఇక తను పేటీఎం అంటూ సోషల్ మీడియాలో దాడి చేస్తున్న వారిపై నాగేశ్వరరావు విసిరిన సవాల్ మామూలుగా లేదు. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో మీ ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి పెట్టే ఖర్చు నాకు ఇవ్వండి, నా ఆస్తులన్నీ టీడీపీకి రాసిచ్చేస్తా అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే ఏదో యూట్యూబ్ లో వ్యూస్ కోసం మాట్లాడే వ్యక్తి కాదు. ఆయన ఒక మేధావి. లండన్ ఫైనాన్షియల్ టైమ్స్ లాంటి అంతర్జాతీయ పత్రికలు కోట్ చేసిన క్రెడిబిలిటీ ఆయన సొంతం. ఐఏఎస్, ఐపీఎస్ లకు క్లాసులు చెప్పే స్థాయి ఆయన. అలాంటి వ్యక్తిగత ప్రతిష్టను డ్యామేజ్ చేయాలని చూస్తే ఆయన గతం నుంచి కొన్ని నిజాలను కబుదీశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నా ఇంటికి ఎందుకు వచ్చారు? ప్రత్యేక హోదా ఉద్యమంలో పవన్ కళ్యాణ్ ప్రముఖులతో పాటు నా ఒక్కడినే ఎందుకు పిలిచారు? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అవార్డుల జ్యూరీలో నన్ను ఎందుకు కూర్చోబెట్టారు? 2009లో చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ చేసి నాకు ఎందుకు మద్దతు ఇచ్చారు? వీళ్ళంతా ఒక పేటీఎం బ్యాచ్ తో వేదిక పంచుకున్నారా అని ఆయన అడిగిన ప్రశ్నలకు కూటమి నేతల వద్ద సమాధానం దొరకడం కష్టమే. ఇక క్లైమాక్స్ లో ప్రొఫెసర్ ఇచ్చిన వార్నింగ్ టీడీపీ శ్రేణులకు నిద్ర లేకుండా చేసేలా ఉంది. ఉస్మానియాలో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే లాఠీ దెబ్బలు తిన్నానని, జైలుకు వెళ్ళానని, అరెస్టులు అంటే తనకు ఒక లెక్క కాదని తెలిసి చెప్పారు. మీరు ఒక మాట అంటే నేను 2 మాటలు అంటా, నన్ను 3 మాటలు అంటే 100 అంశాల మీద పోరాడతా. నేను మ్యాథమెటిక్స్ డిస్టింక్షన్ స్టూడెంట్, నాది న్యూమరికల్ ప్రోగ్రెషన్ కాదు, ఎక్స్పోనెన్షియల్ ప్రోగ్రెషన్. మీరు యుద్ధం మొదలు పెట్టారు, దాన్ని నేనే ముగిస్తా, గెలిచేది నేనే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక నుంచి ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రజా సమస్యను ఆధారాలతో సహా బయట పెడతానని ఆయన ప్రకటించడం భారతీయులకు ఖచ్చితంగా మింగుడు పడని విషయమే. మొత్తానికి చూసుకుంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు లేవనెత్తే సబ్జెక్టుకు కౌంటర్ ఇవ్వలేకనే ఈ వ్యక్తిగత దాడులకు దిగారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తనకున్న సంబంధాల వల్ల పవన్ కళ్యాణ్, జనసేన నేతలు గౌరవంగా అడిగితే ఆయన ఎంత హుందాగా ఒక మెట్టు దిగారో మనం చూసాం. కానీ అదే సమయంలో ఆయన్ను అవమానించాలని చూసిన టీడీపీ నేతలకు తన సబ్జెక్ట్ తో, లాజిక్స్ తో చుక్కలు చూపిస్తున్నారు. నిజానికి ఈ వివాదం వల్ల యూట్యూబ్ ఆల్గరిథం లో ఆయన
సబ్స్క్రైబర్లు వ్యూస్ విపరీతంగా పెరిగాయని, ఇందుకు తనకు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చిన టీడీపీకి థ్యాంక్స్ చెబుతున్నానని ఆయన ఎద్దేవా చేయడం కొసమెరు. మొత్తానికి లాజికల్ గా ప్రశ్నించి ఓ మేధావిని అనవసరంగా కెలికి తెలుగుదేశం పార్టీ తన నెత్తిన తానే పామును వేసిందా అనే చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతుంది.